నేను వచ్చినంటే మీకు జబర్దస్త్ ముచ్చట్లు చెప్తా కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, శురు చేద్దామా? సరే, ముందుగా హెడ్లైన్స్. విమానం ఎక్కబోతున్న కేసీఆర్ సార్, పెట్టుబడులకు వెరగాలే జోరు. రెండెక్కని చెప్పిన జగనాలు, ఈనుడు మా కర్మన్న చంద్రాలు. బక్క సిక్కుతున్న తెలుగోళ్ళు, ఏడుకోతున్నాయో మన కోడిగుడ్లు. ఫోన్ తోని పరిశానైన పాలకుర్తి రాములు, ఎంక్వైరీకి రావాలని ఏసీబీ నోటీసులు. సీఎం సార్ కు సత్తి పాలాభిషేకం. అక్క వర్జెంట్ల ఫిల్లని జోరిగా పెళ్లి చేసుకుందాం ఇక. అమ్మ కట్నం లేకున్నా సరే ముందు ఇంట్లో కావాలి మనకు, చూసుకుందాం ఇక. పెళ్లి చేసుకుంటా. అసెంబ్లీ మీటింగ్ ఎట్లుంటదంటే ఈ నడుమ నేను చెప్పానంటే చెప్పా అని అంటే, ఎందుకు చెప్పావు, అది నీ కొలువు, చెప్పకపోతే ఎట్లా అని అంటుండ్రు. మరి అదే మీకు నేను చెప్పుడు అవసరమే లేదు, మీ అందరికి ఎరికే కదా. 4 బూతులు 16 తిట్లతోని కలకాలం వర్ధిల్లుతుంటారు లీడర్లు. అందుకే నేను చెప్పా అన్నది. అందుకే మనం కూడా ఏం చేద్దాం, ఒక్కసారి చూసేద్దాం. చూస్తే పోయేదేమున్నది చూడు, మహా అయితే ఓ వార్త. ఇవాళ ఆంధ్ర అసెంబ్లీ మీటింగుల్లో పంకబాటి పెద్ద సారు బాధ మాటల్లో చెప్పవశం కాదు పోని. కాకపోతే ఆయనకు వచ్చిన కర్మను అందరి మీద రుద్దిండు. మీరు కూడా చూడు సారు రందేందో. వదిలే వదిలే వదిలే, అది ఇప్పుడు ఇంకా రావడం లేదు కాబట్టి అన్నప్పుడు అయితే అది వేస్ట్, అది రాదు 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 అనే పరిస్థితి. మన కర్మ అట్లా ఉంది. మైకులు రావు, కెమెరాలు చూపించరు, మా కర్మ అట్లా ఉంది. బయటికే గింతగానం అంటున్నాడు అంటే ఇక జగనాల్ సార్ కడుపులో ఇంకెంత బాధ ఉన్నదో చూడుర్రి. ఇగో వీరికి జాలలేదని అసెంబ్లీకి చంద్రాల్ సార్కు ఎక్కాలు నేర్పించిండు జగనాల్ సారు. మరి చంద్రాల్ సార్ కూడా ఊకోడు కదా, ఇద్దరు నడుము ఎట్లా నడిచిందో చూడుర్రి. చదువు అన్నది 2x2 4 అంటే 2x2 4 అధ్యక్ష. అది చెప్పింది చంద్రబాబు నాయుడు చెప్పినా అంతే, జగన్మోహన్ రెడ్డి చెప్పినా అంతే, ఇంకొకటి చెప్పినా అంతే. 2x2 4 అధ్యక్ష. ఈయన చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్ పొలిటీషియను, ఎప్పుడో ఒక పాతకాలంలో చదివిన వ్యక్తి. ఆయన ఇవాళ చెప్పే సగం తెలుసు సగం తెలియని నాలెడ్జ్తో ఆయన చెప్పడం, ఇవాళ ఈ సభ ఉండడం, మన కర్మ ఇటు తయారైపోయింది. మేమందరం కూడా ఏం చదివాడంటే ఆయనకే తెలియాలి. అమెరికా పంపిస్తే తిరుగు తపాల్లో వచ్చాడు. ఇవాళ మా కర్మ ఏందనంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్లు నేనే తెచ్చాను అని చెప్పి ఆయన అంటే మేము వినాల్సి వస్తూ ఉంది. మా కర్మ అట్లుంది, ఏం చేయాలా చెప్పు. ఇద్దరు పార్టీలు వేరు వేరా, ఇక ఒకరిదొకరికైనా అర్థం అవుతుంది. కానీ ఏపీ అసెంబ్లీలో రేవంత్ సార్ పైసలతోటి దొరికిన ముచ్చట కూడా వచ్చింది. సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తాను. నువ్వు ఇచ్చిన ఉత్తరం వల్ల కేసీఆర్ గారు స్టీఫెన్సన్ కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. నేను కేసీఆర్కి లెటర్ ఇస్తే ఆ లెటర్ నీకెట్లు వచ్చిందయ్యా అంటే కేసీఆర్ నీకు ఇచ్చాడా? ఇలా 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 ఏళ్ళు చూపించి బెదిరిస్తూ నిజంగా అందరం భయపడుతూ ఉన్నాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని చూసి. మేమంతా కూడా నిజంగా కూడా ఆయన ఇంత పెద్ద పెద్ద కన్ను చేస్తూ ఉన్నాడు, ఏళ్ళు ఇలా 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 చూపించేసేస్తాడు, ఏం చేస్తాడో ఏమో అని భయపడతా ఉన్నాం. ఇవన్నీ ముచ్చట్లు ఇట్లు ఉండనీరు. కానీ నిన్న చంద్రాల్ సార్ హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టినని చెప్పినట్టు ఇవాళ కూడా ఏదో ఒకటి చెప్పాలి కదా. సారు చంద్రాల్ సారు, దునియాకు నువ్వు చేసిన సేవ ఇంకోటి చెప్పురి సార్, ఇక ఇని తరిస్తాం. ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఫస్ట్ ప్రమోట్ చేసింది నేనే ప్రమోట్ చేశా, ఇప్పుడు కూడా నేనే ప్రమోట్ చేస్తున్నా. డిసిప్లిన్ కావాలా మీకు? వాళ్ళు డిసిప్లిన్ అది పదే పదే మాట్లాడుతున్నారు, అదే చేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్. ఏంది మీకే ఓ వస్తుందా బయట దేశాలు, మాకు ఓరాదా? మీకే తెలుసా కంపెనీ వాళ్ళు, మాకు తెలియదా? హలో హలో, మీరు మంది పోయే విమానాలలోనే ప్యాసింజర్ లెక్క పోవాలేమో, గదే మేమైతేనా విమానాన్ని ఎంగేజ్ పట్టుకొని పోతాం. మా రేంజ్ని కొంతమంది చిన్నంచనేసిండ్రేమో. మా సారు ఒక్కసారి విమానం ఎక్కితే 10 దేశాలు తిరిగొచ్చినట్టే. ఏంది గీమె గింతగానని చెప్తుంది అని అనుకుంటురా? గీ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. తెలంగాణకు బంగారు బాటలేసేందుకు బయటి దేశాల తొవ్వదొక్కబోతున్నాడు. వచ్చే సోమవారం నాడు చైనా పోయేందుకు తయారైతున్నాడు. చంద్రాల్ సార్ లెక్క ఒక్కొక్క దేశం కాకుండా చైనాకెళ్ళి అట్నుంచి అటే జపాన్, తైవాన్, దక్షిణ కొరియా దేశాల్లోకి పోయి పెట్టుబడులు గుంజుకొచ్చే ఉపాయాలు చేస్తారట సీఎం సారు. ఎంబడి సార్ ఇంటామే చిన్న పెద్ద ఆఫీసర్లుండగా
మై హోమ్, అపోలో, జిఎంఆర్, హెటిరో, రెడ్డి ల్యాబ్స్, నాస్కామ్ అసోంటోళ్ళు ఓ 25 మంది దాకా పోతున్నారు. అక్కడి వ్యాపారాలు వీళ్లకు, వీళ్ళ బిజినెస్ల గురించి వాళ్ళకి చెప్తారట. తెలంగాణలో పావుల పెడితే రూపాయి అందాని వస్తుందని చెప్పేదందుకు. అందుకే ఎక్కదిగా తిప్ప లేకుండా ఎకేరే విమానమే కొంటబోతున్నారట. 2 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసింది సర్కారు. ఇంకేందిగా కెన్యా దేశాలకెళ్ళి సూట్ కేసుల విమానాలే దిగుతాయి కావచ్చు పెట్టుబడులు పెట్టేందుకు. తెలంగాణకు బంగారు బాటలు ఈ నుంచి సురువైనట్టే అని చెప్పుకుంటున్నారు కంపెనీల గురించి ఎరకైనోళ్ళు. అబ్బా వాటికన్ సిటీ ఎట్లుంటుందో అని ఇన్నొద్దులో డౌట్ ఉంటుండే, కానీ యాదగిరిగుట్ట నక్షం చూసినాకనే తెలిసింది వాటికన్ సిటీని చూడకపోయినా పర్వాలేదని. కంప్యూటర్ల బొమ్మలు చూస్తుంటేనే నరసింహస్వామి కండ్ల ముంగడ నడిచినట్టే అనిపిస్తుంది. ఇక సర్కారు చెప్తుంటేనైతే అబ్బా ఎప్పుడైతుందో నేను ఎప్పుడు పోతానో అని 2 కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తున్నాయి. స్వర్గం నుంచి ఇంద్రుడు తొంగి చూసి కుళ్ళుకునేటట్టు కాబోతున్నది యాదగిరిగుట్ట. తాంబేలాకారంలోకి మారుస్తామన్నాడు కదా మొన్నట్లా సీఎం సారు. ఇక అందుకే ఆఫీసర్లను, ఇంజనీర్లను అందరిని పిలిపించుకొని ఇట్లా గూగుల్ మ్యాపుల్నే గుట్టనెట్లా మారవాలనో చూపించుకొచ్చిండు సార్ అందరికి. ఇంజనీర్లు గీసిచ్చిన నక్షను ఇట్లా పెద్ద పరద టీవీ మీద చూపించుకుంటా అన్ని చెప్పుకొచ్చిండు సీఎం సారు. ఇక 6 ఎకరాల గుడిని ఎడలుపు చేసి చుట్టూర రథాలు తిరిగేటందుకు మాడవీధులు, 4 రాజగోపురాలు, ఎక్కాదిగా మెట్లు, రోడ్లు. అట్లనే ఇక సీఎం సారు ఎట్లా వాస్తు మీద పట్టున్న మనిషే కాబట్టి గుడికి తూర్పు దిక్కు శివుని గుడి, ఆంజనేయ విగ్రహం, పడమర దిక్కు పెద్ద దర్వాజా, గుళ్ళో పట్టినే లడ్డూలు, పులిగోర ప్రసాదాలు చేసే పాకశాల, అద్దాల మండపం, గుండ్లు గీయించుకోను కళ్యాణకట్ట అన్నీ ఏడేడ కడితే వాస్తుకుంటాయో ఈసారిచ్చిండు కేసీఆర్ సారు. ఇక అట్లనే యాదగిరిగుట్ట చుట్టూన్న తతిమ 8 గుట్టల్లో కూడా మైసూరులుండే బృందావన గార్డెన్ అసొంటి పార్కోటి పెడతారట. ఎంతమంది వచ్చినా తొక్కులాట లేకుండా 30,000 మంది ఒకటే పారి దర్శనం చేసుకునేటట్టు సౌలత్ ఉంటుందట. అంటే ఇక మల్లో తాపకు యాదగిరిగుట్టకు పోతే తిరుపతిని మరిపించేటట్టు ఉంటుంది అన్నట్టు. మీ సెల్ ఫోన్ ఎప్పుడైనా పోయిందా? అయితే సిమ్ బ్లాక్ చేసిండ్రా? ఏంటి చెయ్యలేదా? పోనీతే మీ పాత నంబర్ని ఎవరు వాడుకుంటున్నారో గదన్నా తెలుసా? తెలియదా? అయితే మీకు అనుకోని ఆపత్తులు ఎదురైతాయి. గాలికి పోయే కంపను నెత్తికి తగిలినట్టు అవుతుంది. జర జాగ్రత్త. ఎందుకు చెప్తున్నా అనుకుంటురా? అచ్చంకి మనిషికి కూడా గిట్లనే అయింది కాబట్టి. మా సావిత్రక్క చెప్పినట్టు గాలికి పోయే కంఫర్ట్ ఎత్తికిదాలు కూడా అంటే గీదే. ఇగో ఈయన ఒకసారి మంచిగా చూడండి. ఈయన రేవంతం సార్కు డ్రైవర్ కాదు, స్టీఫెన్ సార్కు శత్రువు కాదు, ఎర్రబెల్లి సార్కు అయితే తోక చుట్టం కూడా కాదు, చందాల్ సార్కు కురి భుజం అంతకంటే కూడా కాదు, ఫ్యాన్ కూడా కాదు. ఈయన మరి ఏంది ఈయన కథ అనుకుంటున్నారా? గీదనే ఉన్నది అసలైన తీన్ మారు. సిరిసిల్ల టెక్స్టైల్ పార్కుకు వాచ్మెన్ కొలువు చేస్తున్నాడు ఈ మనిషి. పేరేమో పాలకుర్తి రాములు, ఊరేమో సారెం పెళ్లి. ఓతుకు నోటికి అసలా ఎంక్వైరీకి రమ్మంటాని జేసీబీ పెద్ద సార్లు స్టాఫ్ గుద్ది కాగితాలు పంపిండ్రు. వీళ్ళందరు నడిమిట్లా ఈయనెందుకు చోరిందా అని మీకు డౌట్ కూడా రావచ్చు. ఈయనుండ్రి రాములే చెప్తున్నాడు. రాములన్న ఏందే నీ పంచారు? 3 ఏళ్ల క్రితం నా ఫోన్ పోయింది. ఏసీబీ గారు నోటీసు ఇచ్చిపోయినారు. ఇన్నరా కోనాయ అన్నది లేదు, తిమ్మాయి అన్నది లేదు. కానీ 3 ఏళ్ల కిందనంట ఆయన వాడిన సిమ్ము కారటే రాముల్ని ఇరికిచ్చిందంట. ఓటుకు నోటు కేసులా బేరాలన్నీ గీ నెంబర్ తోటి నడిచినాయి అంట. సిమ్ము కారట అడ్రస్ చూస్తే ఇంకేమున్నది, మనోని పేరే ఉన్నది. ఊకుంటారా జేసీ వాళ్ళు? ఈ నెల 2 తారీఖున ఆఫీస్కు రమ్మంట అని నోటీసులు పంపిర్రు. రెక్కలు ఆడితేనే డొక్కలు నింతాయి రామన్న. ఏసీ బొల్ల కాగితం చూసి సలజంతలు బట్టి సలిజరం వచ్చినంత ఫోన్ అయిందంట. మరి జేసీబీ కేసుల బాసేవలో రాముల దగ్గర దొరకవలసరు కావచ్చు మన ఈ గ్రామంలో ఈ జేసీబీ వాళ్ళు. నేను చిన్నగున్నప్పుడు చిన్న గిన్నె పట్టుకొని అంగన్వాడి పోతే మక్క పిండి గా చిన్న గిన్నె లేసిస్తే ఎంతో అపురూపంగా తినేటోళ్ళం. అద్దిని గిలాసే నీళ్ళు తాగితే కడుపు నిండినట్టే అయ్యేది. ఎంతసేపు ఆడుకున్నా ఆకలే కాకుండే. మరి ఇప్పుడు కూడా అంగన్వాళ్ళ గుడ్లు ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, పప్పు అన్నం కూడా పెడుతున్నారు. అయినా కూడా పేకి ఎక్కుతలేదట పోరగాన్లకు. మరి ఏడ మోసం అవుతున్నదో. ఆంధ్ర తెలంగాణల పిలగాన్లు తిండికి నోసుకబుట్టలేదుల్లా. ఆగో రోజు మా పొట్టెగాన్లకు హార్లిక్స్, బూస్ట్లు, సెర్లాకు అని బలంగా తిండి పెడుతున్నాం. పొద్దు మాపు పాలు పట్టిస్తున్నాం, ఉగ్గు పెడుతున్నాం. మళ్ళా తిండి దొరకలేదని బద్నాం చేస్తున్నారేంది అని మూతిర్వకుండ్రి. యునిసెఫ్ అనే సంస్థలు లెక్కలు తీసి చెప్పిన ముచ్చటిది.
మన తెలంగాణలో పుట్టిన 100 మంది పిల్లగాండ్లల్లా 50 మందికి బలమైన తిండి దొరకక బక్క చిక్కిపోతున్నారట. ఆంధ్రాల్లో అయితే 100కు 80 మంది పసలేని బువ్వదిని కుసకుస అన్నారట. అటు బాలింతలు కడుపుతోనున్నోళ్ళు కూడా పండ్లు పాలు గుడ్లు తినక పిల్లగాండ్లు ఎండుక పోయి పుడుతున్నారట. కానీ ఒక్క ముచ్చట యాడ్ చేసుకోవాలి మనం, కంచాల పెట్టింది తప్పుతుంది కానీ కుంచాల పోసింది తప్పదన్నట్టు అమృతహస్తం, సమగ్ర శిశు అభివృద్ధి పథకం, మధ్యాహ్న భోజన పథకాలు, అంగన్వాడీల కోడిగుడ్ల పథకాలు, ఉడుకుడుకు ఉప్మా పథకాలన్నీ ఏమైనట్టు? ఇవన్నీ ఎవరిని బలుస్తున్నారు? బర్కత్ లేనోళ్లే ఎందుకు బక్కబడుతున్నారు? మొన్న వరంగల్ కాన్నైతే అంగన్వాడ ఆయమ్మలే ఇల్లు అడకచ్చి పూటొడ్డెక్కిస్తున్నారు. గుడ్లు ఇస్తే గుటుక్కున మింగేటోళ్ళు ఎక్కువైపోయే, చిరుతిండ్లు పంపిస్తే చిటుక్కున మాయం చేసేటోళ్ళు పెరిగిపోయే. కన్ను పెద్దదాయే, కడుపు చిన్నగుండే. గిట్లయితే పోరగాండ్లకు పెయ్యెట్ల గట్టి అవుతుంది, పెరిగి రాష్ట్రాలకు పేరెట్లా తెస్తారు అని అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు. ఏం సత్తన్న కేసీఆర్ సార్ ఫోటో పట్టుకున్నావేంది? ఇప్పుడు చూపెడతావు ఇట్లా పట్టుకో. ఏం చేస్తున్నావు సత్తన్న? అయ్యో సలిఫోని ఫిల్ అయ్యి ఇది ఫాలఫాకి అభిషేకం సార్కు మంచిగా చేయాలి. మీరికి లేవ అబ్బా కేసీఆర్ సార్కు ఫాలఫాకి అభిషేకం చేస్తున్నా. అయ్యో సత్తన్న దీన్ని ఫాలఫాకి అభిషేకం అన్నారు, పాల అభిషేకం అంటారు. నువ్వు నిన్న మొన్న వచ్చి నాకే అర్థం చెప్తున్నావు. ఫాలఫాకి అభిషేకం ఇది నాకన్నా ఎక్కువేరు కన్నా నీకు. ఇగో కేసీఆర్ సారు డబ్బల బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు రా, నువ్వు కూడా దండం పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఫాలు పోయి నేను పట్టుకుంటా. అక్క వచ్చినావా? దా ఇగో నువ్వు కూడా ఫాలఫాకి అభిషేకం చేద్దాం దా కేసీఆర్ సార్కు. సుజాత మా అక్క వచ్చింది పోయిగా నువ్వు. నేను చేస్తా కానీ ముందుగా నువ్వెందుకు చేస్తున్నావు చెప్పు. అక్క నీకు డబ్బల బెడ్రూమ్ ఇల్లు బంజల్ రైల్లో కావాలన్నా, జూబ్లీ హిల్స్ లో కావాలన్నా, వైటెక్ సిటీ కార్ కావాలన్నా కోరుకో అక్క. ఏడా కావాలన్నా అంటే ఆడ కోరుకో. అబ్బో అన్ని పైసలు ఉన్నాయి నీ దగ్గర. అక్క మనకు ఇక హైదరాబాద్లోనేమో 6 లక్షల బెడ్రూమ్ వస్తుంది, మళ్ళీ ఊళ్ళోనేమో 5 లక్షల బెడ్రూమ్ వస్తుంది. ఇక సత్తి కాదు 2 ఇండ్లకు ఓనర్ అవుతాడు. అందుకేనా కేసీఆర్ సార్ పోటోకు పాలాభిషేకం చేస్తున్నావు? మళ్ళీ కేసీఆర్ సారు బుధవారం మీటింగ్ లా అందరికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటాను అంటే అందరికి ఇదే ఫండ్ చేస్తారు కదా అక్క. అందుకే అందరికంటే ముందుగా నేనే చేస్తున్నాక ఫాలఫాకి అభిషేకము. ఇంకా ఏం అనుకోలేదట తమ్మి. ఎంత స్థలంలో కట్టాలి, ఎన్ని ఇల్లు కట్టియాలి, ఇవన్నీ బుధవారం మీటింగ్ లో చర్చ పెట్టుకొని గప్పుడు చెప్తుందట సర్కార్. పిల్లి పడుకొని కళ్ళు మూసుకొని లోకమంతా నిద్రపోతుంది అనుకుంటుందంతా. నువ్వు కూడా ఇంత హాఫ్ డేట్ కాకుంటే ఎట్లాక? ఆల్రెడీ వింద్రకరణ్ రెడ్డి సారు లెక్కలేసి కాగితాలు రెడీగా పెట్టిండ్రు. ఇక కేసీఆర్ సార్ సంతకం పెట్టుడే ఆచము రెడీలు అయిపోతుంది ఇక. అవునా? నీకెట్లా తెలిసింది తమ్మి? ఇలవగాల ముచ్చట్లని ఇలేకర్లకే ముందుగాల తెలుస్తాయాక. గిరి కూడా తెలియని నేను ఇలేకరకలు ఎట్లు ఇచ్చిందో ఏంటిదో, అంకమ్మ ఎట్లా అయినవో ఏంటిదో. డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టు నిజమే గాని నీకు ఈడిస్తారు, ఊళ్ళో కూడా ఇస్తారా? 2 ఇండ్లు వస్తాయాక. ఇక ముందుగాల సర్కారు 50,000 ఇండ్లు ఇస్తుందంట. సోమేశంకు మనం సారేమో పట్నపల్లి కోసానికి 10,000 ఇండ్లు పక్కకు పెట్టిపించిందంట. పెట్టమంటే నీకెందుకు ఇస్తారు? మళ్ళీ సత్తిగారు జాగా ఆపుకున్నందుకేమో పట్నంలు ఇస్తాడు, మళ్ళీ ఊళ్ళో ఇల్లు లేనందుకు కారు ఇస్తాడు. అయ్యో నా బిత్తిరి తమ్మి, ఇంట్లో ఒక్కరి పేరు మీదే ఇల్లు ఇస్తారట. ఒక్కరికే 2-3 జాగాలలో ఇల్లు కట్టియారు. సత్యంగా నాక మన ఆయనకి ఇస్తే నాకు ఇయ్యరా? అయ్యారు. ఇప్పుడు నీకు పెళ్లి అయితే నువ్వు ఏరు పడతావు కదా, గప్పుడు నీ పేరు మీద ఇల్లు వస్తుంది. అక్క వర్జెంట్ల ఫిల్లని చూడి పెళ్లి చేసుకుందాం ఇక. అమ్మ కట్నం లేకున్నా సరే ముందు ఇండ్లు కావాలి మనకు, చూసుకుందాం ఇక. పెళ్లి చేసుకుంటా ఇల్లు కోసం పెళ్లి చేసుకుంటావా తమ్మి? ఇడ్లీ కోసానికి చట్నీ చేయంగలేండి, ఇల్లు కోసానికి పెళ్లి చేసుకుంటే తప్ప అక్క నీకేమన్నా? నువ్వు అట్లా పెళ్లి చేసుకున్నా నీకు హైదరాబాద్ ఇల్లు ఇస్తే ఊళ్ళో రాదు, ఊళ్ళో వస్తే ఇక్కడ రాదు. మరి అయితే ఊళ్ళో ఏమో దాకా పట్నంలో అయితే 6 లక్షల ఇల్లు, ఊళ్ళో అయితే 5 లక్షల ఇల్లు. అటు ఇంకా పోయేటప్పుడు అమ్ముకున్నా కానీ బొచ్చరు పైసలు వస్తాయి పట్నంలో. అబ్బో ఇంటికి పిల్లరేయలేదు ఇంకా, నువ్వు అప్పుడే పోర్షన్లు కడుతున్నావా తమ్మి? పిల్లలు లేపిన ఇంటిరామ ఇల్లే మొండిగోడలతో ఊళ్ళో ఉత్తగానే ఉన్నది. కొత్తగా వచ్చే డబ్బాల బెడ్రూమ్ మన ఆయన తీసుకోమనాలి ఇక, మంచిగా ఉంటది. ముందుగా ఇందిరమ్మ ఇండ్ల పేరుతోని దొంగ బిల్లులు మింగిన వాళ్ళ సంగతి చెప్పి అటెంకా కొత్త ఇల్లు ఇస్తారట ఊళ్ళల్లా. అట్లనే చేయాలక. ఇందిరామ ఇండ్ల కోసానికి విల్లుల కోసం లంచం అడిగిన వాళ్ళను ముందుగా టౌన్ లేచి మంచి పని చేయాలను. వాళ్ళ ఇండ్ల ఫిల్లి ఫాల్ దాగిపోను, వాళ్ళ దండాల మీద బట్టలు ఎలకలు కొత్త. ఇప్పుడు అట్లా ఏం కాదు తమ్మి,
సర్కార్ తరపున ప్రైవేట్ కంపెనీలే గుత్త వట్టి కట్టిస్తాయట. మనం పోయి పాలు పొంగించుకునుడే ఉంటది. అబ్బా అక్క, నేను కమిషనర్ సోమేశం సార్ ఇంటికి పోయి నాకు గట్టిఫిచ్చే డబల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ సార్ ఇంటి దగ్గరనే గట్టిఫీమాట. ఎందుకు తమ్మి? మళ్ళీ ఇగో కేసీఆర్ సార్ ఇల్లు పక్క పోంటున్నాం అనుకో అక్క, పోలీసు వాళ్ళు బందోబస్తు మస్తు ఉంటారు, ఇక దొంగల పువ్వులే ఉంటది అక్క మనకు. అబ్బో నీ ప్లాన్ పాడుగాను. సరే గాని చేసిన అభిషేకం చాలు, ఇక నువ్వురా. విన్నారు కదా, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకానికి మొత్తానికి ఏడాదిన్నర తర్వాత ముగ్గు వస్తుందట సర్కార్. మరి ఇల్లు ఎట్లుండాలో కళ మీరు కనుండ్రి, సర్కార్ దాన్ని నిజం చేస్తుంది. నేను ఇప్పుడు మీకు ఒక కథ చెప్తా, ఇన్నుండ్రు మరి, సరేనా? కుందేలు, ఆ కుందేలుకి 2 కొడుకులు. ఒకడేమో నీతిగా బతికేటోడు మంచోడు, ఇంకోడేమో చాలా బద్మాస్గాడు. చీకటి పడితే చాలు క్యారెట్ తోటలో కొయ్యి తినచ్చుటోడు. ఇక గిది చూసి తల్లి కుందేలేమో, ఒరేయ్ గట్ల తినకురా, పాపం రైతు కష్టపడి పంటను పండిస్తున్నారా అని చెప్పింది. అయినాగా నా కుందేలు ఇనలేదు, రోజు పోతాండు, తింటాండు, వస్తాండు. ఇక గిదంతా గమనించిన రైతు ఉచ్చులేసి పెట్టిండు. కుందేలుకి గీ ముచ్చట తెలియదు కదా, డైరెక్ట్గా ఉచ్చులు వచ్చి పడ్డది. చిన్నప్పుడు చదువుకున్న గీ కథ ఇప్పుడు గీనని చూస్తే యాదకొచ్చింది, గందుకే చెప్పిన. బుద్ధుంటే పువ్వ తింటారు, లేకుంటే గడ్డి తిన్నట్టే పైసలను తింటున్నారు కొన్ని దవాఖాన్లల్లా పెద్దసార్లు. పేదోళ్ళ పెద్ద దవాఖానా గాంధీ హాస్పిటల్ ఉన్నది కదా హైదరాబాద్ లా, ఆగో దాంట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ల జీతాల బిల్లిచ్చేదందుకు 20,000 లంచం బుక్క చూసిండు గీ ఎన్వి రమేష్ బాబు అనే పెద్ద డాక్టర్ సార్. గీ ముచ్చట తెలిసి ఏసీ బోళ్ళు సాటు ముండి దొరకబట్టిండ్రు. ఊడిస్టోళ్ళ దగ్గర, కడిగేటోళ్ళ దగ్గర, డాక్టర్ల దగ్గర, కాంట్రాక్ట్లల్లో పనిచేస్తున్నోళ్ళ దగ్గర, ఆఖరికి గిట్ల దవాఖానకు కావాల్గాసే సెక్యూరిటీ గార్డ్ల దగ్గర అందిన కాడికి గుంజుకుంటాండట ఈ ఇగరంగల్లా ఆఫీసరు. వినాయకునికి పూజ చేసినాకనే ఏ దేవుణ్ణైనా మొక్కుకున్నట్టు ఇగో ఈ దవాఖాన్లా ఏ పని చేసుకోవాలన్నా ముందుగల్లా ఈ సార్ని దర్శనం చేసుకొని కానుకలు సమర్పించాలన్నట. లేకపోతే ఫైలు గదులుడుండది, బిల్లులొచ్చుడుండది. హాగో పేదోళ్ళ దవాఖాన్లా గింత పెద్ద సేవలు చేస్తున్నాడు గీ రమేష్ సారు. కానీ ఓ దిక్కు కేసీఆర్ సారేమో దవాఖాన్ల ఆలత్ మార్వాలని కొడుకసుంటి రాజయ్య సార్ని కూడా కుర్చీలకెళ్ళి దించిండు. రాష్ట్రంలా ఏడ లంచం ముచ్చటిన వడ్డా కచీరుకు వట్టిస్తుంటే కూడా భయం లేని కోడి లెక్క గిట్ల నడి బజెట్ల గుట్లు పెడుతున్నారు. మరి ఇంత చేసినా భయం వస్తలేదంటే కేసీఆర్ సార్ గిసుంటోళ్లకు ఇంకా జరంత గట్టిగా చెప్పే ఉపాయం చేయమంటున్నారు సార్ పబ్లిక్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, తీన్ మార్ దర్వేస్తే డాన్స్ చేయనోళ్ళెవలు, జానపదం పాటింటే ఫుల్ ఖుషిగానోళ్ళెవలు. మన బతుకులు ఆ పాటలలో కనబడుతుంటాయి, అందులో ఒక జీవం ఉంటుంది. అవుగన్ని జానపదం గురించి గిప్పుడెందుకు చెప్తుంది అని అనుకుంటుండ్రా? గిది చూడండి, మీకే అర్థమవుతుంది. మన హైదరాబాద్ రవీంద్ర భారతిలా జానపద జాతర ముగింపు సంబరాలు సర్కార్ ఇట్లా చేసింది. ఇక దాంట్లో గజ్జల డ్యాన్సులు, కొమ్ము డ్యాన్సులు, డప్పు డ్రమ్ముల డ్యాన్సులు, అబ్బా ఇట్లా ఒక్కచారుండా కాటికాపల కళారూపాలు. ఇగో బుర్రకథ నాకు ఎన్ని రోజులు అవుతున్నది. ఇగో ఈడ ముసలవ బుర్రకథ చెప్పింది, చెప్పినంత సేపు ఈలలు సప్పట్లు కొట్టి మస్తు సంబరపడ్డారు చూసేటోళ్ళు. మీరు కూడా ఓపారి నూరి ఎంత ఈన సొంపుకుంటుందో. పులి డ్యాన్సులు కూడా వేసిర్రు అటెంకా. ఇగో ఈ ఆట అయితే చిన్నప్పుడు ఎప్పుడో ఊళ్ళల్లో కనిపించేది. బుర్ర మీద వాయిస్తా అంటే దాని మీద ఉన్న పిట్ట గిర్ర గిర్ర ఎగిరేది. అన్నట్టు ఇంకో కథ కూడా చెప్పిర్రు, అది కూడా నేను రోజారి. మస్తు మస్తు ఉన్నాయి కదా జానపద జాతర సంబరాలు. ఇగో దీంట్లో కవితక్క, రసమయ్యి, దేశపతి సార్లు ఇట్లా చాలా మంది పెద్ద పెద్దోళ్ళు వచ్చి కూడా మాట్లాడినరు. చూసిండు కదా, ఇక గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్ మారు ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్ మారు వార్తలలో కలుద్దాం. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.